ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. ఈ యొక్క పునరుత్థాన దినాన ఈ ఆదివారం కాలపు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. బాగున్నారా? దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ కలిసి వచ్చి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పక్కన ఉన్న వారు దేవుడు మిమ్మల్ని దీవించిన చెప్పండి. మీ పక్కన ఉన్నవారు చెప్పాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పిల్లలు పెద్దలు అందరూ కూడా దేవుడు మిమ్మల్ని దీవించును గాక అన్న మాటను తెలియపరచండి. గత ఆదివారం మనం ఏ వాక్య భాగాన్ని నమ్ముతుందా చెప్పగలరు ఎవరైనా? గత ఆదివారం గతించిన వారం ఏ వాక్యాన్ని సందేశాన్ని విందాం? ఎవరైనా చెప్పగలరా? అబీమెలెకు అనేటటువంటి వ్యక్తి గురించి కొన్ని మాటలు విన్నాం. ఈరోజు కూడా మరొక వ్యక్తి గురించి కొన్ని మాటలు తెలియపరచాలని ప్రభు పేరిట మీ ముందుకు రావడం జరుగుతుంది. ఏంటో మౌనంగా ఉన్నారు. సంతోషంగా దేవుని స్తోత్రం చెప్పండి. తలల పైకి ఎత్తండి అమ్మా ఒకసారి. అల్లిని చెప్పండి. రెండు చేతులపై దేవునికి స్తోత్రం చెప్పండి. ఇచ్చార చేతులు మీరు సగం చెప్తారు, ఫుల్గా లేపండి. ఎత్తండి, చేతులపైకి ఎత్తండి. బాబు చేతులపైకి దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు స్పష్టముగా అబీమెలెకు తర్వాత ఇస్సాకారు గోత్రికుడైన దోదో మనమడును పువ్వ కుమారుడైన తోల న్యాయాధిపతిగా నియమింపబడిన. అతడు ఎఫ్రాయిముల మన్యమందలి షామీరులో నివసించినవాడు. అతడు 23 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండి చనిపోయి షామీరులో పాతి పెట్టబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగం, గత కొన్ని వారాల బట్టి మనం న్యాయాధిపతుల గ్రంథం ధ్యానం చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతిగా ఉన్నటువంటి మరొక వ్యక్తి. ఈయన పేరు తోలా. చెప్పండి, ఏ పేరు? తోలా. తోరా కాదు, తోలా. ఈ తోలా అనేటటువంటి మాట దాని యొక్క అర్థం ఏమిటంటే పురుగు అని అర్థం. ఏ పేరు? పురుగు. పరిశుద్ధ లేఖన భాగంలో ఇతని గురించి ఎక్కువగా రాయబడలేదు, కానీ చాలా క్లుప్తముగా రాయబడిన మాటలు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. ఇతను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా, ఒక బలహీనమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఈ తోలాని దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక బలహీనుడు, ఒక సామాన్యుడు అని అంటే చాలామంది అనుకుంటారు, నా వల్ల ఏమీ కాదు, నేనేమీ చేయలేను, నా పరిస్థితి ఇంతే అని అనుకుంటాం కదా. కానీ నువ్వు బలహీనంగా ఉన్నా
నీ వల్ల ఏమీ కాకపోయినా, నువ్వు ఏమీ చేయలేకపోయినా, నీ ద్వారా దేవుడు ఏదో ఒక విషయాన్ని కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులపై దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ తోల అనేటటువంటి వ్యక్తి పరిశుద్ధ లేఖన భాగంలో కొన్ని మాటలు తెలియపరుస్తున్న ఈయన ఎవరి మనవడు అనంటే దోదో మనవడు. ఎవరి మనవడు చెప్పండి? దోదో దోదో మనవడు. ఇతని తండ్రి ఎవరంటే పువ్వ. ఏంటంట? పువ్వ. దోదో మనవడైనటువంటి పువ్వ కుమారుడైనటువంటి తోల ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు అంటే కింద 2వ వచనంలో వాక్యంలో రాయబడిన మాట 23 సంవత్సరాలు ఇశ్రాయేలీలకు ఎలా ఉన్నాడంటే న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 23 సంవత్సరాలు. ఇతను చేసినటువంటి ఈ 23 సంవత్సరాల న్యాయబద్ధమైనటువంటి పని బైబిల్ గ్రంథంలో రాయబడాల. చరిత్ర కూడా లేదు. కానీ కొన్ని మాటలు మీకు తెలియపరుస్తా. పరిశుద్ధ లేఖన భాగంలో బలహీనుడు దేనికి కొరగానటువంటి వారి చేత కూడా దేవుడు న్యాయ పరిపాలన జరిగించగలడు. ఏం చేయగలడు? దేవుడు న్యాయ పరిపాలన చేయించగలడు. పరిశుద్ధ లేఖన భాగంలో ఆది కాండము 46వ అధ్యాయము 13వ వచనం రాయబడిన మాట ఇతను వంశావళి గురించి మాట్లాడుతున్నాడు చదవగలిగిన వారు. పరిశుద్ధ లేఖన భాగంలో ఆది కాండము 46వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన మాట చదివితే తీసారా? చదవాలి పురుషులైన వారు త్వరగా చూడండి. ఇస్సాకారు కుమారులైన తోల, పువ్వ, యోబు, షిమ్రోను, జబూలోను కుమారులైన సెరెదు, ఏలోను, గహలేలు వీరందరూ ఎవరు కుమారులంట? చూడండి ఇక్కడ రాయబడిన మాట పరిశుద్ధ లేఖన భాగంలో ఇస్సాకారు యొక్క వంశములో నుంచి వచ్చినటువంటి వారు. అలాగే మనం జ్ఞాపకం చేస్తుంటే ఇస్సాకారు గోత్రములో నుంచి వచ్చినటువంటి వాడే తోల అని రాయబడిన మాట. ఇస్సాకారు వంశములో నుంచి, ఇస్సాకారు గోత్రములో నుంచి దేవుని పనికి న్యాయాధిపతిగా ఎన్నుకోబడిన వాడే ఈ తోల. తోల 20 సంవత్సరాలు 23 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. అయితే ఈ 23 సంవత్సరాలు తన జీవితం ఎలాంటిదంటే పురుగు వంటిదే. ఏంటంట? తన పేరుకు అర్థం ఏంటంటే పురుగు కదా. చూడండి, ఆనాటి దినాల్లో ప్రాచీన కాలములో ఎవరైనా ఏదైనా రంగు సంపాదించాలంటే, రంగులు వాడాలంటే ఒక పురుగు ఉండేది. ఆ పురుగు చంపి దానిని ఎండబెట్టి దాని నుంచి రంగు తీసి ఆ రంగును వాడేటటువంటి వారు అని చరిత్ర తెలియపరుస్తుంది. నేటి దినాల్లో రంగులు ఎలా వస్తాయో మనకు తెలుసు. అయితే ఈ పురుగు వంటి జీవితాన్ని, ఈ పురుగు వంటి మనిషి కలిగినటువంటి యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడి తోల యొక్క జీవితాన్ని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. బాబు, నువ్వు ఏం చేయాలో తెలుసా? ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతిగా ఉండి న్యాయ పరిపాలన చెయ్యాలి అని దేవుడు ఒక ప్రణాళిక కలిగి అతన్ని ఏం చేశాడంటే దేవుని పిల్లలైన వారిని ఏలటానికి, ఎవరంట? దేవుని జనాంగానికి న్యాయ పరిపాలన జరిగించడానికి దేవుడే ఏర్పాటు చేసినటువంటి కుమారుడు లేదా న్యాయాధిపతి. ఇతని పేరు తోల. తోల అనగా దాని అర్థం ఏంటంటే పురుగు. పరిశుద్ధ లేఖన భాగంలో ఇతని గోత్రము ఏం గోత్రం అంటే తెలియపరిచే కదా, ఇస్సాకారు గోత్రము. ఇస్సాకారు గోత్రమే కాదు కానీ ఇస్సాకారు వంశములో నుంచి వచ్చినటువంటి వాడు. కాబట్టి జ్ఞాపకం చేస్తున్న ఇక్కడ పరిశుద్ధ లేఖన భాగంలో మొదటి దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం రాయబడిన మాట చూసినట్లయితే అక్కడ తెలియపరుస్తున్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం.
చదివేవాళ్ళు లేరా? ఇయ్యండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం చూడండి. ఇస్సాకారు కుమారులు ఎంతమంది అంట? 4. వారు తోలా, పువ్వా, యాషూబు, షిమ్రోను అనువారు. ఇప్పుడు ఈ ఇస్సాకారులో నుంచి వచ్చినటువంటి 4 కుమారుల యొక్క వంశావళులు అక్కడ రాయబడ్డాయి. ఇప్పుడు తోలా వంశావళి ఉన్నది, పువ్వా వంశావళి ఉన్నది. ఇలా చెప్పుకుంటే పెడితే వాళ్ళ వంశావళిలో నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు. ఈ తోలాకు పుట్టినటువంటి వంశావళిలో తోలాకు కుమారులు ఉన్నారు. ఈ తోలా కుమారులు ఎలాంటి వారు అంటే తండ్రికి మించినటువంటి వారు. మొదటి సమూయేలు గ్రంథంలో రాయబడిన మాట చదవనక్కర్లేదు, కానీ వారు బలాఢ్యులైన వారు, వారు బలవంతులైన వారు అని రాయబడిన మాట. వారు యుద్ధశూరులు అని రాయబడిన మాట. అంటే ఇప్పుడు కుమారులే బలవంతులైతే, కుమారులే బలశూరులైతే, వారు యుద్ధం చేయగలిగిన వారైతే వారి కలిగినటువంటి తండ్రి ఇంకెలాంటి వాడు ఆలోచన చేయండి. పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినాం కదా. చూడండి, మనం అనుకుంటాము, డాక్టర్ అనుకుంటాడు నా కుమారుడు నాకు మించిన డాక్టర్ చేయాలని, అవునా? యాక్టర్ అనుకుంటాడు నాకు మించిన యాక్టర్ అవ్వాలని. ఎవరు? తండ్రి కుమారుడికి మించిన అవ్వాలి. అలాగే ఎవరు ఏ విద్య అభ్యసించి ఏ వృత్తిలో ఇన్వాల్వ్ అవుతున్నారో ఆ వృత్తిని బట్టి వారు ఏమనుకుంటారంటే నా గర్భవాసన పుట్టిన పిల్లలు కూడా అంతకు మించి అవ్వాలని యోచన చేస్తారు. ఇక్కడ రాయబడిన మాటను బట్టి నేను మీకు తెలియపరుస్తున్నా, తోలా కూడా ఎలాంటి వాడంటే బలాఢ్యుడే. తోలా కూడా ఎలాంటి వాడంటే యుద్ధ సామర్థ్యం కలిగిన వాడే. తోలా కూడా ఎలాంటి వాడంటే జ్ఞానవంతుడే. తోలా కూడా ఎలాంటి వాడంటే బలశౌర్యం కలిగిన వాడే. కానీ ఆయన చేసినటువంటి 23 సంవత్సరాలు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఆ 23 సంవత్సరాలు ప్రశాంతమైనటువంటి న్యాయ పరిపాలన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిశ్శబ్ద కాలముగా ప్రశాంతమైనటువంటి న్యాయ పరిపాలన చేసిన వారు ఎవరైనా ఉన్నారు అంటే న్యాయాధిపతుల్లో ఒక తోలా ఒక్కడు. ఆ ఘనత ఎవరికి వచ్చిందంటే తోలాకు మాత్రమే వచ్చింది. పరిశుద్ధ లేఖన భాగంలో మొదటి దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం కూడా చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి చదవగలిగిన వారు చదవండి. 2వ వచనం. నేను 2వ వచనం అడిగాను. తోలా కుమారులు ఉజ్జి, రెఫాయా, ఎరియేలు, యహ్మయి, ఇస్మాము, షెమూయేలు. తోలాకు పుట్టిన వీరు చూడు ఎలాంటి వారంట? తమ పితరుల యొక్క ఇళ్ళకి అంటే పెద్దలుగా ఉన్నారు. తోలా గర్భవాసన పుట్టిన పిల్లలే తోలా ఇంటి వారికి పెద్దలుగా ఉంటే తోలా ఇంకెలా ఉన్నాడు చెప్పండి? ఎలా ఉంటాడు చెప్పండి అమ్మా. ఇప్పుడు మాటకారి కడుపున మాటకారే పడతాడు. మనం ఏమంటామండి, చిన్నప్పటి నుంచి వాడు మాట్లాడతారు, వీడు వాగుడుకాయగా ఉన్నాడు రా. వీడు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ వాడికి ఏం పోసిందంటారు? వస ఎక్కువ పోసిందిరా, వాగుడుకాయ అయిపోయాడు రా. వాగుడుకాయ కాదు, రాబోయే దినాలు వాడు మాటకారి అవుతాడు. అర్థమవుతుందా? ఇక్కడే ఉన్న దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని మందిరానికి ఎందుకు వచ్చావు తెలుసు? మనం దేవుని వాక్యాన్ని వినటానికి. అంటే తండ్రికి మించినటువంటి కుమారులు, దేవుని పిల్లలైన వారు కూడా అలాగే ఉన్నారు. వారికి మించిన కుమారులు దేవుని దృష్టిలో ప్రత్యేకించబడిన వారిగా ఉన్నారు. ప్రత్యేకించబడిన వారు కాదు, ఇక దేవుని యోచనలో ఉన్నటువంటి వారు, దేవుని యోచనలో ఉన్నటువంటి వారు కాదు. దేవునికి కనుదృష్టి వారి మీద ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చెప్పి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు మీకు తెలియపోతున్న మాట అది. పరిశుద్ధ లేఖన భాగంలో దోదో ఎలాంటి వాడంటే బలవంతుడు, యుద్ధశూరుడు. దోదో కుమారుడు అయినటువంటి పువ్వ ఎలాంటి వాడంటే బలవంతుడు, యుద్ధశూరుడు. అంత మాత్రమే కాదు, ఆయనకి 30 మంది కుమారులు కలిగినారని తెలియపరుస్తున్నమాట. అంత మాత్రమే కాదు, వారు కూడా ప్రత్యేకించబడిన వారని తెలియపరుస్తున్నమాట.
వారి గర్భవాసంలో నుంచి వచ్చినటువంటి వాడే తోల. ఈ తోలా కూడా ఎలాంటి వాడు అంటే దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వాడిగా కనబడుతున్నాడు. అందుకనే దేవుడు అతను ఎలా ఉంచాడంటే న్యాయాధిపతిగా ఉంచాడు. ఈరోజు ఈ 23 సంవత్సరాల్లో తోలా చేసిన పని ఏంటంటే తను బ్రతికినంత కాలము తన న్యాయ పరిపాలనలో అంత పీస్ఫుల్, ప్రశాంతత, నెమ్మది అనమాట. ఏంటంటే కొన్ని జీవితాల్లో నెమ్మది ఉండదు, కొన్ని జీవితాల్లో ప్రశాంతత ఉండదు, కొన్ని జీవితాలు అంతా గందరగోళం, అయోమయం అంటారు కదా, ఏమి చేస్తున్నామో తెలియని స్థితిలో ఉంటారు. కానీ 23 సంవత్సరాలు న్యాయబద్ధమైన పరిపాలన జరిగిస్తున్నటువంటి ఈ న్యాయాధిపతిగా ఉన్నటువంటి తోలా చేసే పరిపాలన ఏంటంటే అంత పీస్ఫుల్, ప్రశాంతత. దేవునికి స్తోత్రం చెప్పు, రెండు చేతులకి స్తోత్రం చెప్పు. అందుకనే పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది ఇతను తన యొక్క రంగును మార్చుకోవటానికి. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవటానికి, తన ప్రవర్తన తీరును మార్చుకోవటానికి ఏ అవకాశము లేకుండా తన జీవితాన్ని దేవునికి సమర్పించేసుకున్నాడు. దేవుని పిల్లలమైన మనము కూడా దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుని మందిరంలో ఒక రకంగాను, దేవుని మందిరం బయట మరొక రకంగాను రంగులు మారుస్తూ ఉంటాం. కానీ తన స్థితి పురుగు వంటిది అనుకున్నాడు. పరిశుద్ధ లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేస్తుంటే పురుగు అనే అంశం గురించి మాట్లాడుతుంటే దేవుడు పురుగుని ఏమాత్రం కూడా ఇష్టపడటం లేదు. ఏంటంట, పురుగుని ఏమాత్రం కూడా ఇష్టపడట్లేదు. పురుగును కలగజేసింది కూడా ఆయనే, పురుగును రూపించింది కూడా ఆయనే, పురుగుకి శ్వాస కలగజేసింది కూడా ఆయనే. కానీ ఆ పురుగు దేవుడికి ఇష్టపడట్లా. అందుకనే ఒక భక్తుడు అంటాడు, కీర్తనాకారైనటువంటి ఆ లేఖన భాగంలో 22వ కీర్తన 6వ చరణంలో అంటాడు, చూసినట్లయితే నేను పురుగు వంటి మనుషుని అంటాడు. చూడండి, ఇవ్వండి 22:6. ఇక్కడ భక్తుడు అంటున్న మాట, కీర్తనాకాడేమని, నేను నరుణ్ణి కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడు, ప్రజల చేత తృణీకరింపబడిన వాడు, నన్ను చూచువారందరూ పెదములు విరిచి తల ఆడించుచు నన్ను అసహించుకొనుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించినేమో అనుకుందరు. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ కీర్తనాకాడైనటువంటి వ్యక్తి 22:6-7 రాబడిన మాట ఏంటంటే, ఆయన చెబుతున్న మాట, నేను పురుగు వంటి వాడిని, పురుగు వంటి జీవితం కలిగిన వాడిని, అయినా సరే దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఏంటంట, చూడండి, మన దేహం తుది శ్వాస విడవబడిన తరువాత, మట్టిలో పెట్టబడిన తరువాత ఈ దేహం ఏమైంది? కంపు కొట్టిద్దిగా, పురుగు పట్టిద్దిగా, పురుగు పట్టకుండా ఉండగా. చెప్పండి, ఎన్ని చేసినా ఈ దేహం ఎక్కడ కలవాలంటే మట్టిలో కలవాల్సిందే. ఒక భక్తుడు 2 అస్థిపంజరాలను తీసుకొచ్చాడు. 2 అస్థిపంజరాలను తీసుకొచ్చాడు. ఒకటి భార్యది, ఒకటి భర్తది. భార్య భర్తలు ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి, అయ్యా నాకు వీరి యొక్క ఎముకలు కావాలి, వీరి అస్థిపంజరం కావాలి, చాలా జాగ్రత్తగా దేనికి దానికి నాకు ఇవ్వండి అని చెప్పి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా దాన్ని ఏం చేశాడంటే ఒక రూములో ఎలాడదీశాడు. అందరిని పిలుస్తున్నాడు. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. కానీ ఆయనకు ఉన్నటువంటి ఒక ఆలోచన, మీకు అందరికీ ఒక ప్రశ్న చెప్పగలరా అని అన్నాడు. చెప్పగలరా అని అంటే, ఎందుకు చెప్పలేని చెప్తామన్నారు. ఏమి లేదు, రండి, లోపలికి రండి. ఎవరైనా సరే సమాధానం చెబితే, ఎవరైనా సరే శాంతి సమాధానం చెప్పగలిగితే నేను మీకు ప్రైజ్ ఇస్తాను, లేదా మీరు చెప్పిన మాట నేను వింటాను అని అన్నాడు. ఇదేదో బాగుందే అని చెప్పి అనేక మంది
ఆయన చెప్పే ప్రశ్న ఏంటని చెప్పి దిగ్భ్రాంతి కలిగి ఎదురు చుట్టం మొదలుపెట్టారు. ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి ఈయన ఒక ప్రశ్న వేశాడు. మీలో ఎవరైనా సరే ఈ అస్థిపంజరాల్లో ఉన్నటువంటి దాన్ని ఆడదేదో మగదేదో చెప్పగలరా అని అడిగాడు. చెప్పిన వారికి ప్రైజ్ అన్నాడు. ఎవరైనా సరే చెప్పగలిగితే వారికి నేను ప్రైజ్ ఇస్తా, లేదా నా ఆస్తి రాసిస్తా, లేదా మీరు చెప్పిన మాట నేను వింటా. కాబట్టి ఈ అస్థిపంజరాలు వేలాడుతున్నాయి. ఈ వేలాడుతున్న వాటి రెండిట్లో ఆడ అస్థిపంజరం ఏదో మగ అస్థిపంజరం ఏదో చెప్పగలరా అంటే ఆలోచన చేయడం మొదలుపెట్టారు. ఎవరు చెప్పగలరు? ఎవరైనా చెప్పగలరా? భూమి మీద ఏ మానవుడు కూడా చెప్పలేని సమాధానం, భూమి మీద ఏ మానవుడు కూడా దానికి ఆన్సర్ ఇవ్వలేనటువంటి సమాధానం, అటువంటి ప్రశ్న వేశాడు. అయ్యా, మేము చెప్పలేము, మేము చేయలేము, మా దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టి మీ దగ్గర ఆన్సర్ లేదన్నప్పుడు మరి మీ మధ్య ఎందుకు తేడా, మీ మధ్య ఎందుకు వ్యత్యాసం? ఎవరైనా సరే ఆ ప్రాంతానికి వెళ్లాల్సిందే కదా, ఎవరైనా సరే మట్టిలో కలవాల్సిందే కదా, ఎవరైనా అక్కడికి వెళ్లాల్సిందే కదా. కాబట్టి ఈ శరీరం ఏమైపోతుంది, ఒకరోజు మట్టిలో కలిసిపోవాల్సిందే కదా. ఈ అస్థిపంజరాన్ని చూసి మనం ఏమనుకున్నాం తెలుసా? నేను ఫలానా చెప్పి నీకు నీవే విర్రవీగుతున్నావు కదా. నీ అందం ఏమైంది? నీ సౌందర్యం ఏమైంది? నీ పేరు ప్రఖ్యాతులు ఏమైంది? నీకున్న ఐశ్వర్యం ఏమైంది? నీకున్న ధనం ఏమైంది? నీకున్న బంధువర్గం ఏమయ్యారు? ఆఖరికి నేను కట్టుకున్నవాడు కూడా నిన్ను గుర్తుపట్టలేడే అని చెప్పి వారిని కూర్చోబెట్టి 10 నిమిషాలు మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి, 2 చేతుల దగ్గరికి స్తోత్రం చెప్పండి. ఎందుకు మాట తెలియకొస్తున్నా? మన దేహం ఎలాంటిదంటే ఓటి కుండ లాంటిది. ఎప్పుడో ఒకరోజు వెళ్ళిపోవలసిందే. అందుకనే ఈ భక్తుడు అంటాడు, నేను పురుగు వంటి వాడిని. ఎవరన్నాడు? కీర్తనాకారుడు అంటాడు 22:6లో నేను పురుగు వంటి మనుషుడని అంటున్నాడు. అదేనా అన్నాడు? చెప్పండి, చదవండి ఆ మాట. నేను నరుడను కాను, నేను పురుగును. నరుల చేత ఏం చేయబడ్డాడంట? నరుల చేత తృణీకరింపబడుతున్నాడు, నరుల చేత దూషించబడుతున్నాడు, నరుల చేత అవమానించబడుతున్నాడు, ఇగో జనాంగం చేత అవహేళన చేయబడుతున్నారు. అనేక మంది రకరకాలుగా మాట్లాడుతున్నప్పటికీ ఆయన ఏం చేస్తున్నా తెలుసా? ఒక నిరీక్షణ కలిగింది. ఇక్కడ కూడా న్యాయాధిపతుల గ్రంథంలో కూడా తోలా చేసిన పని అదే. బలహీనుడైనటువంటి వాడు దేవుడు ఎన్నుకొని 23 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతిగా చేస్తే ఈ 23 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగం చాలా ప్రశాంతంగా ఉన్నారు. లోక సంబంధమైనవన్నీ విడిచిపెట్టేశారు, వ్యతిరేకమైనవన్నీ విడిచిపెట్టేశారు. అబీమెలెకు హయాములో జరిగినటువంటి దేవుడికి వ్యతిరేకమైన పనులు ఏమైతే ఉన్నాయో వాటినన్నింటినీ విడిచిపెట్టేశారు. వాటినన్నింటినీ విడిచిపెట్టిన తరువాత అబీమెలెకు తరువాత దేవుడి పిల్లలకి ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతిగా ఎవరున్నారంటే ఈ తోలా ఉన్నాడు. ఈరోజు తోలా అనగా అర్థమేమనగా పురుగు. ఏంటంట? పురుగు లాంటి స్వభావం కలిగిన వారు నేటి దినాల్లో అనేక మంది ఉన్నారండి. నువ్వు బాగుంటే ఓర్చుకోలేనటువంటి వారు ఉన్నారు, నువ్వు ఏదైనా ధరిస్తే ఓర్చుకోలేనటువంటి వారు ఉన్నారు, నువ్వు ఏదైనా భుజిస్తే ఓర్చుకోలేనటువంటి వారు ఉన్నారు, నువ్వు ఏదైనా కొనుక్కుంటే భరించలేనటువంటి వారు ఉన్నారు. అంటే ఎలాంటి స్వభావం వీళ్ళది చెప్పండి? ఆకు పచ్చగా ఉందంటే ఆకుకు పురుగు పట్టిద్దా? చెప్పండమ్మా. శరీరాన్ని కూడా పురుగు పట్టింది. ఏం పట్టింది? చెద పట్టదా? చెప్పండి. ఇనుముకి తుప్పు పట్టింది, అది కూడా చదే. ఇనుము తినేస్తుంది. మట్టి పురుగు ఉంటుంది, ఆకు పురుగు ఉంటుంది, రకరకాల పురుగులు ఉంటాయి. మన శరీరానికి కూడా పురుగు పట్టిద్ది, మెల్లమెల్లగా స్ప్రెడ్ అయ్యింది. అది చావాలంటే రకరకాల క్రీములు వాడాలి, అవునా కదా? అంటే జ్ఞాపకం చేస్తున్నా, పురుగు వంటి స్వభావం కలిగిన వాడు అని మనుషుడని కీర్తనాకారుడు తెలియకొస్తున్నాడు.
ఎప్పుడు ఏ సమయం ఏం చేస్తాడో తెలియదు. ఆ చేసే పని దేవునికి ఇష్టమై ఉండాలి. అందుకని ఈ మధ్యాహ్నం వేళ తెలియవలసిన మాట, 23 సంవత్సరాలు దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే తోలాని ఎన్నుకున్నాడు. తన పరిపాలనలో నెమ్మది కలగజేశాడు. దేవుని పిల్లలైన వారిని చాలా జాగ్రత్తగా నడిపించాడు. దేవుని పిల్లలతో చాలా జాగ్రత్తగా సహవాసం చేశాడు. వారు లోకంలో పడకుండా ఉండేటట్టు చేశాడు. వారు పాపం వైపు తిరగకుండా చేశాడు. అంత మాత్రమే కాదు, యుద్ధానికి కూడా సిద్ధమయ్యాడు. యుద్ధానికి సిద్ధమైనటువంటి ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా దేనికైనా రెడీ అన్నట్టుగా నిలబడుతున్నాడు. నేటి దినాల్లో మనం నిలబడగలమా? దైవ సేవకుల కుటుంబానికి సమస్య వస్తే నిలబడగలమా? దైవ సేవకుల మీద దండెత్తుకొని వస్తే నిలబడగలమా? చూడండి, నేటి దినాల్లో అనేక మంది ఐక్యత కలిగి ఉన్నారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమన్నారు కదా. నేటి దినాల్లో అనేక మంది సేవకురాళ్ళంతా క్రైస్తవులంతా ఒకటైపోయారు. ఎందుకని? లోకము పాపముతో నిండుకుంది. ఒకరంటే ఒకరు పడట్లేదు. బోధించే బోధ సరిగ్గా బోధిస్తున్నప్పటికీ దానిలో ఏమి ఎదుగుతున్నారు తెలుసా? తప్పిదాలు ఎదుగుతున్నారు. అందుకనే ఇక్కడ రాయబడిన మాట, న్యాయమైనటువంటి వ్యక్తి కావాలి, న్యాయాధిపతి కావాలి, న్యాయ పరిపాలన చేసేవాడు కావాలని చెప్పి చూస్తుండగా దేవుని ఎవరు లేవనెత్తాడంటే న్యాయాధిపతిగా తోలాను లేవనెత్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. 2 చేపదానికి స్తోత్రం చెప్పండి. ఈ మధ్యాహ్నం వేళ మనందరికీ నెమ్మది కలగజేయడానికి, మనకందరికీ సమాధానం కలగజేయడానికి, మనం దేవునితో తిరగటానికి, మనమందరము దేవునితో చూడటానికి, మనమందరము రక్షణ పొందటానికి, మనమందరము మారు మనసు పొందటానికి ప్రభువు యేసుక్రీస్తు అనే తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి భూలోకానికి పంపాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఆయన 23 సంవత్సరాలు చేస్తే ఈయన 33.5 సంవత్సరాలు భూమి మీద మనుష్య కుమారుడుగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. 33.5 సంవత్సరాలు ఆయన జీవించి న్యాయ పరిపాలన, చాలా న్యాయ పరిపాలన జరిగించాడు. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతిగా ఉండమే కాదు కానీ మన శరీరం మట్టిలో కలిసిపోవచ్చు, కానీ ఆయన శరీరము మట్టిలో కలవలేదు. ఆయన ఎముక మట్టిలో కలవలేదు. ఆయన రక్తము మట్టిలో కలిసిపోలేదు. ఇదిగో 33.5 సంవత్సరాలు జీవించినటువంటి న్యాయాధిపతి అయినటువంటి ఆ యొక్క దేవుని కుమారుడుగా పిలువబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కలవరిలో బలియాగం అవడానికి సిద్ధపడ్డారు. దేవుడికి స్తోత్రం చెప్పు. 2 చేతులకి స్తోత్రం చెప్పు. ఆయన బలియాగం అవడానికి సిద్ధపడి తుది శ్వాస విడిచి, నేను పురుగును కాదు, నేను దేవుని కుమారుని రుజువు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా శరీరము కాదు, నా శరీరం భూమిలో కలవదని చెప్పి ఆయన రూఢీపరిచాడు. మన శరీరం అయితే శాస్త్రవేత్తలకు అర్థం కావట్లా, సైంటిస్టులకు అర్థం కావట్లా. యేసు ప్రభు వారి సమాధిలో ఇప్పటికి టెస్టులు జరుగుతున్నాయి. అసలు ఏమైంది? ఆధారాలు ఉన్నాయి, చరిత్ర ఆధారాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, వాక్యాధారాలు ఉన్నాయి. అన్నీ చూస్తున్నారు, గ్రహిస్తున్నారు. నిజమే, ఆయన సజీవుడై తిరిగి లేచాడు. ఆయన మరణపు ముళ్ళను విరిచాడు. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ప్రపంచం మొత్తానికి ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడని చెప్పి అనేక మంది ఆయన తట్టు తిరిగి ఆయన విశ్వసించారు. దేవుడికి స్తోత్రం చెప్పు. ఆనాడు న్యాయాధిపతి గ్రంథంలో ఇశ్రాయేలు జనంగా న్యాయాధిపతిగా ఉన్న తోలా అయితే, నేటి దినములో ప్రపంచం మొత్తానికి తోలా ఎవరంటే ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుడికి స్తోత్రం చెప్పు. ఆయన న్యాయ పరిపాలన చేయబోతున్నాడు. రాబోయే దినాల్లో, రాబోయే గడియల్లో, రాబోయే వచ్చరాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు న్యాయ పరిపాలన జరిగించడానికి, న్యాయాధిపతిగా ఉండటానికి, ఆయన సింహాసనంలో అధిష్ఠించడానికి సిద్ధపాటు కలిగి ఉన్న ప్రభు పేట తన దాసులుగా మీకు తెలియపరుస్తున్నాం. ఈ మధ్యాహ్నం వేళ ఒకవేళ మీలో ఎవరైనా సరే ఆ న్యాయవంతుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని స్వరక్తము చేత కడగబడి, నేను కూడా తన కుమారుడుగా జీవిస్తాను,
నేను కూడా తన కుమార్తెగా జీవిస్తాను అనుకుంటే గనక సిద్ధపడండి. ఆయనక సింహాసనం ఎదురు మనం అందరం నిలబడే వారిగా ఉండాలి. ఆయనతో సహవాసం చేసేవారిగా ఉండాలి. ఆయన మనల్ని మెచ్చేవారిగా ఉండాలి. ఆయన కనుదృష్టి మన మీద ఉండేవారిగా మనం ఉండాలని ప్రభువు పేరు తన దాసుగా మీకు తెలియపరుస్తున్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 1-2 వచనాలు రాయబడినమాట. దోదు కుమారుడైనటువంటి పువ్వా, ఏమండి, పువ్వా కుమారుడైనటువంటి తోల, ఈయన ఎలాంటి వాడంటే 23 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవుడు నిన్ను కూడా అట్టి విధముగా మరి జరిగించునుగాక, లేవనెత్తునుగాక, న్యాయాధిపతిగా నిన్ను చేయనుగాక అని ప్రభు పేట తెలియపరుస్తున్నా. దేవుని కొద్ది మా తల్లిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.